హార్ట్ అటాక్ కానీ గుండె నొప్పి కానీ రాకుండా చేసుకోవడానికి మార్గాలు ఏంటి, లేదా వచ్చిన తర్వాత కూడా బతికుంటే ఏం జాగ్రత్తలు ఉండాలి? చచ్చిపోయడాలు చాలా తక్కువ, హార్ట్ అటాక్తో ఎక్కువ మంది చావరు. మీరు భయపడవద్దు, హార్ట్ అటాక్ అని కానీ బిత్తరపోయి చచ్చిపోతాం అందరం అనుకోవద్దండి. కనీస జాగ్రత్తలతో ఉంటే ఏం కాదు. ఈ గుండె సడన్గా ఆగిపోయేది కూడా చాలా తక్కువ మంది, 100లో ఒక్కడికి కూడా ఆగదు. ఆ ఒక్కడికి చేస్తే బతుకుతాడు. నొప్పి ఉంటుంది, నొప్పి పోదు. నొప్పి మాత్రలు తింటే పోదు, గుండెపోటులో నొప్పి పోదు మాత్రలు తింటే. దానికి తగిన మందు పడాల్సిందే, ఐసీయూలో పోయి చేరాల్సిందే. అలా ఐసీయూలో చేరాలన్నప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నీకు అనుమానం వచ్చింది, ఒక్క మాత్ర కానీ వేసుకుంటే నువ్వు హాస్పిటల్కి పోయేదాకా అరగంట టైం దొరుకుతుంది. ఆ మాత్ర పేరు నేను చెప్తా మీకు. మీ అందరి పరిసరంలో మాత్రలు ఉండాల. మీరు మేకప్ సామాగ్రి పెట్టుకుంటే సంచులు తెచ్చుకున్నారు చూడండి, డాక్టర్లు ఉండాలి ఆ మాత్రలు. మీ అందరి జేబులు పరిసరాలు ఉన్నాయి, దాంట్లో ఆ మాత్రలు ఉండాల. క్లోపిటాబ్ ఏ దాని పేరు, CLOPITAB CLOPITAB-A. క్లోపిటాబ్ అంటే క్లోపిడోగ్రల్ మందు పేరు, ఒరిజినల్ పేరు అది. ఏ అంటే యాస్పిరిన్. క్లోపిడోగ్రల్ అంటే యాస్పిరిన్, రెండు మందులు కలిసి ఒకే మాత్ర వస్తుంది, దాని పేరు క్లోపిటాబ్ ఏ, కంపెనీ పేరు అది. క్లోపిడోగ్రల్ మందు అసలు పేరు, యాస్పిరిన్ మందు అసలు పేరు. క్లోపిటాబ్ ఏ 75 మిల్లీగ్రాముల పవర్ ఉండే మాత్ర అయితే 4 మాత్రలు కొని దగ్గర ఉంచుకోవాలా. 150 మిల్లీగ్రాముల పవర్ ఉండేదైతే, అంటే క్లోపిడోగ్రల్ 150, యాస్పిరిన్ 150, 2 మాత్రలు మీ పర్సులో ఉండాలి. పిల్లలకు కూడా సంచుల్లో పెట్టుకుని తిరగమని చెప్తున్నాం మేము. ఈ కార్యక్రమంలో భాగం కింద ఇది నేర్పించడమే కాకుండా అపార్ట్మెంట్లో అమ్ముతున్నాం మేము ఈ మాత్రలు, జేబులు పెట్టుకుని తిరగండి రాని. లాభానికి ఏంలే, ఎప్పటి ఖర్చుకు అమ్ముతాం, జేబులు పెట్టుకుని తిరగండి. పిల్లలకి ఎందుకని మీరు అనొచ్చు, వాళ్ళకి హార్ట్ అటాకులు రావు. ఇందాక చెప్పేవాళ్ళు టీచర్లకు వస్తాయి, అమ్మనాళ్ళకి వస్తాయి. ఇందాక సంచులు అటక్కి తీసి మింగరా అంటాడు. అరగంట టైం దొరుకుతుంది, ఈ అరగంటలో నువ్వు ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర పడితే, అది గుండె జబ్బులకు వైద్యం చేసే హాస్పిటల్ అయితే నిన్ను ఇంక సాగనీయుడాడు. ఎందుకని? నువ్వు బతికితే ఆడికి లాభం, నువ్వు పోతే ఆడికేమొస్తుంది చిప్ప. వాడి ప్రయోజనం కూడా ఉంది అందులో, మన ప్రయోజనం ఉంది. అక్కడ ఉండే యంత్రాలు నిన్ను చనిపోకుండా ఆపుతాయి. మధ్యలో సడన్గా హార్ట్ ఆగిపోయిన ఆడిచ్చే యంత్రాలు ఉంటాయి అక్కడ, మనం బయట చేయలేము ఆ పని. ఓకే, ఇప్పుడు లాస్ట్ పాయింట్, ఈ జబ్బులు రాకుండా నివారించుకోవడం, వచ్చినా కూడా ఫ్యూచర్కి జాగ్రత్తలు ఏంటి? 3 అలవాట్లు: పొగ, సారాయి, మత్తు మందులు. ఈ 3 దూరంగా ఉండాలి. ఈ 3 ఇప్పుడు మోస్ట్ అట్రాక్టివ్ థింగ్స్ యూత్కి. పొగ తాగదంటే పొగ కూడా తాగవా, నువ్వేం మనిషిరా అని ఎగతాలు చేస్తారు, చేస్తారేమో అని తాగుతున్నాడు. పొగ గురించి ప్రచారం పెద్ద ఎత్తున గవర్నమెంట్ చేస్తుంది, కొంచెం తగ్గింది ఈ మంచి తాగడం. ఎందుకంటే సినిమాకి వెళ్తే బలంతం చూపిస్తున్నారు, ఇంటర్వెల్లో కూడా ఈ బుగ్గంతా పోయి ఉంటుంది, పళ్ళు కనపడతా, అబ్బా ఇటైతుందా పొగ తాగుతుంది భయపెడతా ఉన్నారు. భయపెట్టాల్సిందే కదా, లేకపోతే ఎట్టంటారు జనం మాట. మంచి పనికైనా భయపెట్టాలా, తప్పుడు పనికైనా భయపెట్టాలా? దేశమంతా ముస్లింల జనాభా పెరిగిపోతుంది, జాగ్రత్త, హిందువులారు పోతారు, మీరు భయపెట్టాలి మనల్ని, లేకపోతే ఒట్టెట్ట పడతాయనా? అట్లే భయం, ఆశ పెట్టాలా? ఈ 2 కదా మార్గాలు. దాంతో భయపెట్టినారు, పొగ తగ్గింది. సారాయి తగ్గలా, తాగమని చెప్తుంది గవర్నమెంట్లు కూడా. ఇదివరకు డిమ్ లైట్లో తాగేటోళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద లైట్లలో తాగుతున్నారు జనం. డిసెంబర్ 31 వస్తే మనం తాగకపోతే జనవరి 1 రాదు. ఇంకా అది రాకుండా ఉంటే ఎట్ట ప్రమాదం కదా, అందుకని మనం తాగి దాన్ని పిలుచుకురావాలి. అట్లా వచ్చింది కల్చర్, పనికిమాల కల్చర్. పొగ, సారాయి, మత్తు మందులు అన్ని యూనివర్సిటీ క్యాంపస్లకు వచ్చినాయి. ఈ 3 అలవాట్లు గుండె జబ్బులకి ఒక ప్రధానమైన కారణాలు గ్రూపులో ఉన్నాయి. తర్వాత 3 జబ్బులు. షుగర్ జబ్బు వస్తే మొదట్లో అయితే లైఫ్ స్టైల్, జీవన శైలిని మార్చుకుంటే
జబ్బు తగ్గిపోద్ది, మందులు లేకుండా బాగు చేసుకోవచ్చు. అది మనం విడిగా మరి ఎప్పుడైనా షుగర్ జబ్బు గురించి టోటల్గా తెలుసుకుందాం విడిగా. రెండవది బీపీ, హైపర్ టెన్షన్ అంటారు, బీపీ పెరగడం. ఇది కూడా మొదట్లో అయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో బాగవుతుంది. అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మందులు వాడాలి. ఈ రెండు జబ్బుల్ని సైలెంట్ కిల్లర్స్ అంటారు. ఈ రెండు జబ్బుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఇక మూడవది ఓవర్ వెయిట్, ఒబేసిటీ. ఒబేసిటీ ఒక్కటే మనం విడిగా ఇంకోసారి మాట్లాడదాం. నేను రిజర్వ్ చేసుకుంటాను మిమ్మల్ని 5-6 సార్లు మాట్లాడడానికి వీలుగా. ఒకసారి బీపీ, ఒకసారి షుగరు, ఒకసారి ఒబేసిటీ, గంట సబ్జెక్టులు అవి 2 నిమిషాలు అయిపోవు కదా. ఈ 3 జబ్బుల గురించి జాగ్రత్త ఉండాలి. 3 అయిపోయినాయి. ఇంకొకటి ఉంది ఇంపార్టెంట్ విషయం, శరీరానికి వ్యాయామం ఉండాలి. ప్రతిరోజు 45 నిమిషాల నుంచి గంట, వారంలో 150 నిమిషాలకి తగ్గకుండా 6 గంటలకు మించకుండా శరీరానికి పని ఉండాలి. మన కల్చర్లో ఏం భాగమైందంటే శరీరంతో పనిచేసేటోళ్ళందరూ ఎదవలని, కుర్చీల్లో కూర్చొని కుర్చీలు అరిగేటట్టు పనిచేసేటోళ్ళు ఉత్తమలని కల్చర్ వచ్చేది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఏమంటున్నారు ఈ మధ్య, చదువుకోకపోతే పేడ బీసుకొని బతుకుతూ జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు పిల్లలకి. అంటే పేడ బీసుకొని బతకడం తప్పుడు పనే, పనికి మాలిన పనే. ఎవడెవడు పేడ బీసుకుండానే మనం తినడానికి తిండి వచ్చిందా? ఈ కల్చరే లేదు ఇప్పుడు. మొత్తం పనికి మాలిన కల్చర్ వచ్చింది. కష్టపడి పని చేయడం నామరదా. పిల్లల్ని అడిగితే చదువుకుంటున్నా అయితే పని చేయకూడదురా. మేమందరం చదువుకుంటే పని చేసినాం మా చిన్నతనంలో. ఆఖరికి తిన్న ఎంగిరి పళ్ళం కూడా అడగరు మన పిల్లలు. మీకు తెలుసు కదమ్మా, పల్లెలన్నీ తినే సింకులో బారేస్తారా? మీ భర్తకు అడగరు, మీ పిల్లలకి అడగరు. ఏమి నేర్పిస్తున్నారు మీరు మీ పిల్లలకి? ఆడి పల్లెవాడు కొనుక్కుంటూ నేర్పచ్చుగా. కడిగితే మళ్ళీ ఆడపిల్లలు అడగాలనా? అమ్మకి అడగాల, చెల్లెలు అడగాల. దిక్కుమాలిన కల్చర్, తగలబెట్ట కల్చర్ని. ఈ కల్చర్ ప్రమాదకరమైన కల్చర్. ఎవడి పని వాడు చేసుకుంటే ఏం రోగం? నేను తిట్టినందుకు ఏం ఫీల్ కాకండి. ఒకవేళ ఫీల్ అయితే ఇంటికి పోయి కడగడం మొదలు పెట్టండి. నేనైతే గడుగుతా, ఎవరింటికి వచ్చినా గడుగుతా. అన్నం పెడితే పల్లె నేనే గడిగి పెట్టేసుకుంటాను. వాళ్ళకి అడగ నేను. నా ఎంగిలంతా ఎవడన్నా ఎందుకు దాకాలా? నా కన్సెప్ట్ అది. అది కరెక్టే కాదు, అవతల పెట్టండి, మీ ఇష్టం. మీరు పాటిస్తలేదు, నాకు ఎందుకు వచ్చిన గొడవ చెప్తున్నాను నేను. కల్చర్, హెల్త్ కల్చర్ మాడిఫై అయింది, వర్క్ కల్చర్ మాడిఫై అయింది. కష్టపడి శరీరంతో పని చేయడం నామర్థనే పిక్చర్ వచ్చింది. అది గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది. ఇది లాస్ట్ జాగ్రత్త. టెన్షన్ లేకుండా బతకాల. టెన్షన్ లేకుండా బతకడం కుదరదు. పిల్లలకు టెన్షన్ తగిలిచ్చినాం మనం. మార్కుల టెన్షను, ర్యాంకుల టెన్షను. ఇదివరకు ఏదో యూత్ అలాంటి వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి, ప్రేమ వైఫల్యమనో ఉద్యోగం రాలేదనో. ఇప్పుడు ఇంత బుడ్డోళ్ళు వస్తున్నారు మా దగ్గరికి, అమ్మాయిలు అబ్బాయిలు. అమ్మో తలనొప్పి అంటారు, అమ్మో గుండె నొప్పి, అమ్మో కడుపు నొప్పి. ఆడు ముఖం చూస్తేనే మాకు అర్థమవుతుంది నా కొడుకు ఏది లేదు. పండగ చేసుకుంటాం మేము. తలనొప్పికి ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాం 4,000. గుండె నొప్పికి 3 పరీక్షలు 3,000. కడుపు నొప్పికి స్కాన్ చేయిస్తా. మీరు రావాలా మాకు మా దగ్గరికి అట్టే. ఈ చిన్న పిల్లలు అమ్మో తలనొప్పి, అమ్మో కడుపు నొప్పి, అమ్మో గుండె నొప్పి, రోగమే లేదా వాళ్ళకున్న రోగం వల్ల ర్యాంకుల రోగమో మార్కుల రోగమో. అది ఎవరు తెచ్చిపెట్టినారు? మనమే తెచ్చిపెట్టినారు. ఎవడూ తెచ్చిపెట్టలేదు. అమ్మ నాన్నలే ఈ రోగం తెచ్చిపెట్టినారు. ఈ అమ్మ నాన్నలే భయపడి ఉత్సవం వేసుకొని మా దగ్గరికి వస్తారు. 2-3 వేలు జేబులు వేసుకొని మొత్తం అయిపోయేదాకా మా దగ్గర ఖర్చు పెట్టి హ్యాపీగా వెళ్తారు. అది రోగమే కాదురా నాయన, టెన్షన్తో వచ్చేది.